మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. ఏదైనా సమస్య ఉందంటే అక్క అక్కడ వాయిస్ ఇస్తారు. సో మాట్లాడదాం అక్కతో, మంజుల రాణి అక్కతో. అక్క నమస్తే. నమస్తే అమ్మా. ప్రస్తుతము ఈ రోజు సదస్సును ఒక ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగులను కూడా ఆహ్వానించడం జరిగింది. వారి బాధలు ఏమన్నా ఉంటే ఈ సదస్సులో డిక్లేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా రామన్న గారు ఒక సభను నిర్వహించడం జరిగింది. అయితే యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి కూడా గతంలో ప్రియాంక గాంధీ గారు ఇక్కడికే వచ్చి సభ పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? నువ్వు తప్పుగా విన్నావు తమ్మి. మేము పెట్టింది కాదు ఇది. యూత్ మా దగ్గరకు వస్తే రామన్న ఇక్కడ యూత్కి పెట్టింది. ఎందుకంటే ఇదే 2.5 సంవత్సరాల కింద ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ వచ్చి జూటా మాటలు చెప్పి ఇదే నిరుద్యోగులను అంటారు కదా, 1 ఇయర్కు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇదే ప్లేస్లో వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళు, నేను చెప్తున్నా కదా, తెలంగాణలో 3 సంవత్సరాల నుంచి ఏ కష్టం వచ్చినా కానీ తెలంగాణ భవన్కి వస్తున్నారు, కేటీఆర్ అన్న దగ్గరకు వస్తున్నారు, హరీష్ అన్న దగ్గరకు. రైతులకు కూడా అదే భరోసా ఇచ్చిండ్రు, మహిళలకు కూడా అదే భరోసా. మొన్న అంటారు కదా, రైతు బంధు అయినా రైతు బీమా అయినా వీడిచ్చిన కల్లబొల్లి హామీలన్నీ జూట మాటలు. ఈ 2.5 మేమిచ్చిన ఉద్యోగాలు అన్నాడు, 80,000 అంటుండు. మేము ఇచ్చింది బాపు కేసీఆర్ 10 సంవత్సరాల్లో 1,80,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. వీడు చెప్పకనే ఏంటంటే ఇయ్యలేదు, పీకలేదు, కానీ నేను ఇచ్చిన అని చెప్పిండు. ఇప్పటి వరకు 5 నుంచి 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. నోటిఫికేషన్ బాపు ఇచ్చింది. నోటిఫికేషన్ ఒకటే ఇచ్చింది వీడు, అది కూడా డిసెంబర్ 9 తారీఖు ఎల్బీ స్టేడియంలో. అంటారు కదా, బతుకమ్మ చీరలు మేము ఎట్లా పంచినామో అట్లా పంచినట్టు యాక్టింగ్ చేసిండు, కానీ ఏ ఒక్క ఉద్యోగం రాలేదు. కాబట్టి నిరుద్యోగులను ఎట్లా చేసిండంటే, తెలంగాణ ఎలక్షన్ల ముందు వాళ్ళ అమ్మనైనా కాలు పోయి పట్టుకుండు. 2 సార్లు వాళ్ళకి ఇచ్చిన అవకాశము. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు అవకాశం మాకు ఇవ్వండి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు కల్లబుల్లి మాటలు చెప్పి ఈ రోజు తెలంగాణలో యూత్ను, నిరుద్యోగులను అంటారు కదా, ఉద్యోగాలు అడిగితే అరెస్టులు చేస్తుండు. పోలీసు ఉద్యోగాలు 20,000 ఉన్నాయి, 5,000 ఇస్తా అంటుండు. వీడిని అయ్యే జాగిరా, వీని అమ్మ జాగిరా, వీని జోబులో పెట్టుకొని రెడ్డిలకు ఇస్తాడా? మళ్ళా ఆ 15,000 ఉద్యోగాలు ఏం చేస్తాడు తమ్మి? ఉన్నాయి అక్కడ 19,000. ఆ 19,000లో 5,000 ఇస్తా అంటే 14,000 రెడ్డిలకు ఇచ్చుకుంటాడా? అంటే ఇట్లాంటివి చేస్తున్నారు. అడుగుతుంటే ఎంట్రింగ్ దావమని అంటున్నాడు. అంటే వీడు ఎంత పెద్ద సైకో ఈడ అర్థమైపోయింది. ఉద్యోగాలు కావాలనుకుంటే అంటారు కదా, కన్న పిల్లలు పెంచి పెద్ద చేసి ఉద్యోగాల కోసం వాళ్ళని పంపిస్తే ఈ రోజు ప్రజలను కన్న బిడ్డలలాగా చూసుకోవాల్సిన ఒక ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడిండ తమ్మి. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సదస్సును ఏర్పాటు చేసుకునే క్రమంలో చాలా మంది ముఖ్య నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మిమ్మల్ని కూడా కొంచెం మంది అంటే ఇక్కడికి రానియకుండా, ఈ సభను జరగకుండా చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంటుంది ఇక్కడ? ఎందుకు ఏం అవసరం ఉంటుంది అంటే, ఇది ప్రజలకి వెళ్ళిపోతుంది కదా. వాడు అసలు ఇయ్యలేదు, మేము కోర్టు నుంచి తెచ్చుకున్నాం. ఇదే మళ్ళీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడెక్కడ సభలు పెట్టుకున్నాడో మళ్ళీ ఎలక్షన్ల ముందు మేము ఇచ్చినాం కదా. మళ్ళీ వీడు ఇట్లాంటి అరాచకాలు చేస్తుంటే, ఎందుకంటే న్యాయం అనేది అడగొద్దు. గొంతు విప్పి ఎవరైతే అడుగుతారో వాళ్ళని అరెస్ట్ చేస్తాడు పొట్టోడు. ఎందుకంటే ఆడు ఓటుకు నోటు దొంగ, అరెస్ట్ అయింది కాబట్టి ఒక పైచాచిక ఆనందం పొందుతాడు తమ్మి. వాడు అరెస్ట్ చేస్తే నేను ఎట్లా బాధపడ్డానో, ఓటుకు నోటి దొంగ. అందరం అట్లా కాదు కదా. మేము తెలంగాణ గడ్డ 14 సంవత్సరాలు ఉద్యమాలలో వచ్చి ఎన్నోసార్లు అరెస్టులు అయినాం. వీళ్ళగా ఓటుకు నోటి దొంగలా కాలేదు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగులను ఎంట్రింగ్ ఎట్లయితే దావమన్నాడో బిడ్డ, ఇదే నిరుద్యోగులు 30 నుండి 40 లక్షల మంది ఆ ఎంట్రింగ్ బాటలే నీకు దాయిపించి నేను భూస్థాపితం చేస్తారు. అంటే ఇప్పుడు నిరుద్యోగులు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారని చెప్పేసి కూడా చూస్తున్నారు కాదు, మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేమున్నామని చెప్పేసి ఈ రోజు రామన్న ఇంత పెద్ద సభ పెట్టిండు. మేమున్నాము, ప్రతి దగ్గర ప్రతి దానికి ఇచ్చినాము. హైడ్రా కూడా మేము సపోర్ట్ ఇచ్చినాము, మహిళలకు ఇచ్చినాము. ఈ రోజు ఎక్కడంటే అక్కడ మానభంగాలు అవుతున్నాయి. అంటారు కదమ్మా, గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్నారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు అంట. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాడు, పిల్లలు పుట్టిన తర్వాత 1,00,000 రూపాయలు కూడా ఇస్తలేడు. 2,000 నుంచి 4,000 ఇస్తాడు, అది లేదు. ఉద్యోగాలు అది కూడా అదే గుండు సున్నా పెడుతున్నాడు. కాబట్టి రామన్న దగ్గరకు వచ్చారు కాబట్టి రామన్న ఈ రోజు వాళ్ళకు భరోసా ఇప్పిస్తా, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వస్తామని చెప్పి ఆ ఉద్యోగులకు భరోసా ఇస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంట? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు రామన్న చెప్తాడు కదా తమ్మి. ఖచ్చితంగా మా దగ్గరకు నిరుద్యోగులు వచ్చినంటే పొట్టోని బొందబెట్టి ఎంట్రింగ్ దాయిపోయడానికి రెడీ ఉన్నారు.